హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను అందరికీ ఉపయోగపడే ఒక టిప్ చెప్తున్నానండి. నేను స్టిచ్చింగ్ కూడా చేస్తానండి. మా పాపకు నాకు స్టిచ్చింగ్ కూడా చేసుకుంటాను. అయితే ప్యాంట్ కుట్టానండి. ఈ 2 మీటర్స్ క్లాత్తోని ప్యాంట్ కుట్టాను అనమాట. అంటే పైజామా కాకుండా ప్యాంట్ కొంచెం టైట్గా వేసుకుంటారు కదా, ఆ ప్యాంట్ కుట్టాను. అయితే దాంట్లో నాకు ఒక సైడ్ అంతా ఇలా బట్ట మిగిలిందనమాట. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఈ 2 మీటర్స్ పొడవు ఇలా మిగిలిందండి. అయితే ఇలా డ్రెస్సులు అంటే టాపులు కుట్టినప్పుడు లైనింగ్ వేస్తాం కదండి, టాపులు లైనింగ్ కాటన్ వేస్తాం కదా, 2 మీటర్స్ ఉంటుంది. దాన్ని కూడా ఒకవైపు మనకు ఒక సైడ్ అంతా మిగులుతుంది అనమాట. హ్యాండ్స్కి వేయం కదా లైనింగ్, హ్యాండ్స్కి వేయకుండానే కుడతాం చాలా మటుకు. అప్పుడు కూడా ఇలా పొడుగ్గా మిగులుతుందండి 2 మీటర్స్ పొడవు. అది కూడా నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను టాపులు అవి కుట్టినప్పుడు. ఇది బాటమ్, యాక్చువల్గా బాటమ్ పంజాబీ టైప్ అట్లా కుట్టుకుంటే మాత్రం మొత్తం పట్టేస్తుందండి. ఇది ప్యాంట్లా కుట్టానని చూపించాను కదా ఇందాక. ఈ క్లాత్ పొడవుగా మిగిలింది కదండి, దీన్ని వేస్ట్ చేయకుండా దీన్ని యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడు కుట్టినా కానీ ఏ కలర్స్ అయినా కానీ మనము ఇలా మిగిలింది అనుకోండి, వేస్ట్ చేసుకోకుండా ఉంచుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంత క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడము. కొంచెం చిన్న ముక్కలు మిగిలినాయి అనుకోండి, బ్లౌజ్లో క్రాస్ పట్టీలో డబల్ అది వేసుకోవడానికి పనికి వస్తుంది. ఇంత బట్ట వేస్ట్ అయిపోద్ది కదా. ఇంకా చిన్నపిల్లలు ఎలా ఎవరైనా ఉన్నా కానీ ఏమైనా ఫ్రాకులు కుట్టినా లైనింగ్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీన్ని ఇంకా ఈ తక్కువ పాయింట్ ఎక్కడుందో, ఇదిగోండి తక్కువ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకుంటున్నాను. నాకు 4 ఇంచెస్ వచ్చిందండి. మనకు ఎక్కువ కావాలనుకోండి ఇంకో కొంచెం 4.5 కూడా తీసుకోవచ్చు. నాకు 4 ఇంచ్ చాలా అనిపించింది, అంతే తీసుకుంటున్నాను. ఇక 4 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకొని ఇలా దీన్ని ఇలా తీసేసుకొని ఇక మన వైపు వేసేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోవచ్చండి. స్ట్రైట్ కట్ చేయడం అనుకున్న వాళ్ళు ఇంకా లైన్ తీసుకోండి. నేనైతే కట్ చేయగలనని చేసేస్తున్నాను. డాట్స్ పెట్టాను కదా. ఇది ఒక టిప్ అండి, అందరికీ యూజ్ అవుతుంది. అంటే స్టిచ్చింగ్ చేసేయడం అలవాటు ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనం టాప్లో అవి కుట్టుకున్నా కదండి, ఒక్కొక్కసారి 2.5 మీటర్స్ వస్తే చాలా మిగులుతుందండి క్లాత్. అంటే మా పాప కుట్టాక నాకైతే చాలా మిగులుతుంది. నేను ఒక్కొక్కసారి బ్లౌజ్ కూడా కుట్టేసుకుంటాను. టాప్ క్లాత్ మంచి డిజైన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు సేమ్ శారీకి సేమ్ మ్యాచింగ్ వేసుకోవాలని ఏం లేదు కదండి. కొంచెం కలిసినా మనం ఏదైనా ఫ్లవర్స్ డిజైన్ ఉన్నా కానీ వేసేసుకుంటున్నాం కదా, అట్లా యూజ్ చేసేసుకుంటున్నాను. ఇది మొత్తం కట్ చేసేస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ పాయింట్ వరకు కట్ చేశాను. ఇదే 2 మీటర్స్ 1.5 వరకు ఉంది. ఇంకొక హాఫ్ ఇంచ్ ఉందండి, కట్ చేసేస్తాను. ఇది కూడా కట్ చేసి చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇది ఎంతకు కట్ చేశానంటే ఇంతకి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇలా మిగిలిన క్లాత్ నేను వేస్ట్ చేయకుండా శారీ ఫాల్స్లా కుడతానండి. ఇప్పుడు ఇది డబల్ ఉందని చెప్పాను కదా, ఇది డబల్ ఉంది. నాకు 2 ఫాల్స్ వస్తాయి. నాకు యాక్చువల్గా 2 చీరలకు కావాలి ఆరెంజ్. అసలు నేను షాపింగ్ వెళ్ళడం కుదరక కుట్టలేదు. ఇదిగోండి ఈ శారీకి నాకు ఆరెంజ్ ఫాల్ కావాలి, కరెక్ట్గా మ్యాచ్ అయింది. కొద్దిగా అటు ఇటు అయినా మనము అడ్జస్ట్ చేసేసుకోవచ్చు కనిపించకుండా ఉంటే. నాకైతే ఇది ఎంత ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది చూడండి. ఇది ఇంకా మధ్యలో కూడా కట్ చేసి మధ్యలో మొత్తం జాయింట్ ఉంది కదండి, మొత్తం కట్ చేసిస్తాను. కట్ చేసేసానండి. ఇది 2 ఫాల్స్ వచ్చింది నాకు. ఇది 220 వరకు ఉంది. 2 మీటర్స్ కన్నా ఒక 10 సెంటీమీటర్స్ ఎక్కువనే ఉందండి, 10 సెంటీమీటర్స్. అలాంటప్పుడు మనం కొంచెం దగ్గర నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇది కూడా నాకు ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిందనమాట. ఇలా మ్యాచ్ అయిపోతే మనం కుట్టేసుకోవచ్చు అండి, ఫాల్ కొనకుండా. ఇంకా నేను దీన్ని ఎలాగో శారీ పీకోనే చేస్తాం కదా, పైన జస్ట్ ఇట్లా ఒక్క ఫోల్డ్ తీసుకొని ఒక స్టిచ్ చేసేసుకుంటానండి. దూరం స్టిచ్, ఇటువైపు 2 వైపులా ఇలా స్టిచ్ చేసేసుకుంటాను. చూపిస్తాను మీకు. జస్ట్ ఇలా పొడుగ్గా కుట్టేసుకొని శారీకి పీకో చేసుకోవడమే. ఇంక ఇలా ఒకటే మడత పెడతానండి. మామూలుగా ఫాల్కి అయితే 2 మడతలు ఉంటాయి కదా,
అట్లా కాకుండా నేను ఒకటే మడత పెట్టి కుట్టేస్తాను. కొంచెం పెద్ద స్టిచ్చే పెట్టుకోవచ్చండి, మరి చిన్న స్టిచ్ ఏం అవసరం లేదు. రెడీ అయిపోయిందండి, మొత్తం కుట్టేశాను. ఇలాగే మనకి ఏ కలర్ అయినా సరే మిగిలింది అనుకోండి, కుట్టి పెట్టేసుకున్నాం అనుకోండి పాలు, మనం ఏదో ఒక చీరకు మ్యాచ్ అయితే కుట్టుకోవచ్చు. నేను ఈ చీరకు స్టిచ్ చేసి చూపిస్తానండి. పీకో చేసేస్తాను రెండు వైపులా, ఇలా కుట్టేసాను రెండు వైపులా. చూడండి అసలు మనం పాలు మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ₹1 కూడా మనం ఖర్చు పెట్టకుండా మన దగ్గర మిగిలిన క్లాత్తో మనం పాలు రెడీ చేసుకోవచ్చు. కుట్టేసానండి పాలు. మన కొన్న పాలుకి దీనికి ఏమీ తేడా లేదు. ఇలా క్లాత్ మిగిలితే మనమే ఇంట్లో పాలు తయారు చేసేసుకోవచ్చు, ₹1 కూడా ఖర్చు లేకుండా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.